నాకు తెలిసి 4 కుర్రాళ్ళు వచ్చారు, గట్టి పిండాలు. మన సేతు మ్యాటరు వాళ్ళ ద్వారా ముగించేద్దామా? కిందే ఉన్నారు. మీకు కూడా ఐస్ క్రీమ్ తీసుకురానా? ఆ బచ్చాగాళ్ళకి తీసివు. వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు, కానీ పనిలో పిడుగులు. మనం చేయబోయేదేమైనా మామూలు విషయమా? దొరికామో అందరం కట్టగట్టుకుని పోతాం. 4 స్కూల్ పిల్లలను తీసుకొచ్చి పొడి చేద్దాం, వేసేద్దాం అంటావు. పంపించే. ఓకే సార్. ఎవరైనా? సర్దార్ అని నా బాస్, నా గురువు. ఈ బంకర్కి సర్వస్వం ఆయనే. మన మంచి చెడు ఆయనే చూసుకుంటాడు. లోకల్లో ఒక చిన్న సమస్య, అదిగో అతనే సేతు. పాలిటిక్స్లో కొంచెం పవర్ఫుల్ వ్యక్తి, అందుకే నీలుగుతున్నాడు. కొన్ని రోజులుగా అతనికి మనకి పడ్డం లేదు, అందుకే మీ ద్వారా లేపించేస్తానన్నాను. సర్దార్ భయపడుతున్నాడు. అది కరెక్టే కదా. ఇది మీ ఏరియా కాదు, రాయలసీమ. అంత ఈజీ కాదు. వినే ఉంటారు కదా, బాంబులు, ఫ్యాక్షనిజం. ఓకే ఫ్రెండ్స్, నేను బయలుదేరుతాను. తర్వాత కలుద్దాం. యాడ కలిసేది? ముందైతే వేలూరు, రాజమండ్రి జైలులో కలిసేవాళ్ళమి. ఇప్పుడు మేము నార్త్ సైడ్ వెళ్తున్నాం కదా, తిహార్ జైలు, బొంబాయి జైలు. ఇక అటు పొక్కొస్తే ఒకసారి రా, మీట్ అవుదాం. ఏంట్రా? ఎవరాడు? పైనుంచి చిన్నపిల్లలు, బచ్చాగాళ్ళు, వీళ్ళ వల్ల ఏం అవుతుంది అంటున్నాడు. మన గురించి ఏం తెలుసు ఆడికి? అందుకని ఆడి పేరేమన్నాడు? సేటు. గోవిందా.
బంకరు మీ షేట్ మమ్మల్ని బచ్చగాలంటాడా? మేము ఐస్ తినే పిల్లల్లా కనబడుతున్నావా? ఇది తీసుకెళ్లి మీ షేట్ కివ్వు, మేము ఎలాంటి వాళ్ళమో తెలుస్తుంది. ఎవర్రా ఈ పిల్లగాళ్ళు? कौन साला? कौन ये लोग? जाओ बैग लेके आओ. ఈ సేతుని 14 ఏళ్ల నుంచి ఇంతవరకు 7 సార్లు అటెంప్ట్ చేశాం. తప్పించుకున్నాడు. ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను. నలుగురు దున్నపోతులు లాంటి వాళ్ళు ప్రయత్నించినా పట్టుకోలేరు. మీరే మాత్రం రా, నిజం చెప్పండి. మీరే వేసేసారా లేక వేరే ఎవరైనా వేసేస్తే కర్ర మాత్రం పట్టుకొచ్చారా? ఎలా వేశారా? బండాప్. దేనికిరా? ఒకసారి బండాప్ చెప్తా. వెళ్ళి బండి తిప్పుకొని రాపో. ఎందుకురా? తిప్పుకొని రా చెప్తా. రేయ్ రేయ్ రేయ్, ఏమైపోయింది? నువ్వు వచ్చినట్టు ఆడు వచ్చాడు. ఫోన్ చేయవయ్యా రేణుగుంటకి. ఏం బంకరు కత్తిని చూడగానే ఏంటి అలాగచ్చు? హలో నమస్కారం, రేణుగుంట పోలీస్ స్టేషన్. ఒక మర్డర్ కేసు విషయమై. మర్డరా? ఎక్కడా? ముచ్చుబాబు గ్రూపా? లేపేశారా? ఎంతమంది సార్? ఏయ్, ఎవరో నువ్వు? పీసీ కోటేశ్వరరావు సార్. ఇంకెవరో లేరా? హలో, నేను మదనపల్లి ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పోయిన నెల 15వ తేదీన రేణుగుంటలో ఓ మర్డర్ జరిగింది కదా. సేతు పొలిటీషియన్, నేషనల్ పార్టీ చాలా దారుణంగా చంపారు. ఇందులో మీకేం తెలియాలి? ఏం లేదు, మా ఏరియా నుంచి 5 కుర్రాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మర్డర్ జరిగిన తీరు చూస్తుంటే వాళ్లే చేసినట్టుగా ఉంది. అందుకే. కుర్రాళ్ళ? నో ఛాన్స్ సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అటువంటి అవకాశమే లేదు సార్. నేను చెప్పేది లేదు సార్. ఈ కేసుని వేరే వేరే యాంగిల్స్ లో ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాం. ఎనీవే, మీరు చెప్పినట్టు జరిగే అవకాశమే లేదు.
వాళ్ళు వెళ్తామంటున్నారు. వాళ్ళని ఇక్కడే ఉంచేయి. చూస్తుంటే సామాన్యుల్లో అనిపించడం లేదు. ఇప్పుడు చేసింది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకోటి చేద్దాం పెద్ద లెవెల్లో. వాళ్ళని మన ఏరియాలోనే ఉంచు. వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళకేం కావాలో చూడు. ఏ బంకరు ఆటలుగా ఉందా? మేము బొంబాయి వెళ్ళాలి, మాకు చాలా ఆశలు ఉన్నాయి. ఊరికి నేను నర్సా, నీకోసం ఒకటి చేశాం కదా. అరే వెళ్దాంరా. ఒరే సర్దా చాలా గొప్పడ్రా. మీరు ఏదడిగినా ఇస్తాడు. ఒకే ఒకసారి మీకు ఎప్పుడు ఏం సాయం కావాలన్నా చేస్తాడు. ప్లీజ్ రా, చెప్పరా. రే 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 చెప్పరా. బాగా అర్థమైందిరా నీ అబ్బాయి. రే బొంబాయి లేదు గింబాయి లేదు. పొండిరా పొన్ని, మన కారం ఇంతే.